Namaskaram. My name is Muhammad Rafiuddin, Deputy Forest Range Officer. రిటైర్డ్ అయ్యాను 2 years అయింది. 36 years మొత్తం నల్లమల ఫారెస్ట్లో నేను పనిచేశాను. అందులో హైదరాబాద్లో నాకు ఒక అవకాశం దొరికింది మెడిసిన్ ప్లాంట్ బోర్డులో 7 years చేశాను. అప్పా జంక్షన్ దగ్గర ఉంటుంది. అప్పటి నుండి లాస్ట్ 15 years నుండి మా సార్ పరిచయం మా దగ్గర మొక్కల గురించి రంగస్వామి గారు వచ్చేది దాని గురించి. అయితే ఏదైతే సోప్ నట్ గురించి సార్ చెప్పారు కదా, అక్కారం అనే ఒక ప్లేస్ ఉంది శ్రీశైలం పోయేటప్పుడు అప్పర్ ప్లాట్ ఎక్కేటప్పుడు లెఫ్ట్ సైడ్లో అక్కారం అంటే ఇంత పెద్ద లావుగా ఉంటుంది సార్, సీడ్ ఇంత పెద్దగా ఉంటుంది, నేచురల్ అది. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే జీసీసీ వాళ్ళు గిరిజన కార్పొరేషన్ స్టోర్ వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని కలెక్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. ఇప్పటికి సీడ్ ఉందండి, చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి సార్ అక్కడ. నంబర్ 1 అక్కారం మొత్తం టోటల్ ఏపీలో గిరిజన కార్పొరేషన్ స్టోర్లో మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటారు కదా, అందులో ఇది ఒకటి. అది చాలా మంచిగా ఉంటుంది. సీడ్ ఇస్తారా సార్? సీడ్ ఇస్తారా? మనమే డైరెక్ట్ పోయి ఆడ గిరిజన్స్ ఉంటారు, మనం డైరెక్ట్ తీసుకోవాలి. లేకుంటే జీసీసీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కలెక్ట్ చేసి అమ్మేసుకుంటారు. ఇక్కడ లో ట్యాంక్ బండ్లో ఉంది కదా వాళ్ళ జీసీసీ స్టోర్ ఉంది కదా పెద్దది, వాళ్ళ తేనె వాళ్ళంతా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. లోయర్ ట్యాంక్ బండ్ ఎక్కడ ఉంది? మాసప్ ట్యాంక్ సార్, మాసప్ ట్యాంక్ దగ్గర గిరిజన్ భవన్ ఉంది చూడండి, గిరిజన్ స్టోర్ కూడా ఉంటుంది. మొత్తం ఏదైతే తేనె వస్తుందో ఇక్కడ నుండి వైజాగ్ పోతుంది, అక్కడ నుండి ఫిల్టర్ అయ్యి వాళ్ళు చేస్తారు. దాంట్లో టోటల్లీ సారీ ఫర్ సే మొత్తం టోటల్లీ కల్తీ ఉంటుంది. ఈ రోజుల్లో ట్రైబ్స్ కూడా చాలా హుషారైన బేల్లం పాక మాకు ఇవి తీసుకోవచ్చు సార్, ఇవి తీసుకోవచ్చు. చాలా 20-25 వెరైటీస్ మాకు మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏవైతే దొరుకుతావు అది మనకు దొరుకుతాయి. అయితే ఇక్కడ బ్రీఫ్గా చెప్తాను. మూలికవనం అని అప్ప జంక్షన్ దగ్గర ఉంటుంది, 57 acres ఉంది. అందులో 7 years నేను వర్క్ చేశాను. అయితే నాకు ఒక ఫ్యాషన్ అంటారు కదా మొక్కల మీద, దాదాపు 7 years అక్కడ చేశాను. డైలీ 14 to 15 hours అక్కడ పనిచేశాను. ఒక ఎంప్లాయ్ చేయరు, కానీ నాకు ఒక ఫ్యాషన్ అక్కడ. మళ్ళీ లాస్ట్కు నేను మొత్తం మొక్కలు మొత్తం చూసుకున్న తర్వాత ఈవినింగ్ మొత్తం పుస్తకాలన్నీ వెరిఫై చేసే వరకు 8-8:30-9 అయితే వర్క్ అని చెప్పి సాఫ్ గరుకునే జాతాయి కానీ అప్పుడు పోయేది. మళ్ళీ మార్నింగ్ 7:30-8 o'clock వచ్చేది. అయితే అక్కడ దాదాపు 2015లో చార్జ్ తీసుకున్న తర్వాత ఓన్లీ 15 varieties ఉండే. ఆల్ ఓవర్ ఇండియా తిరిగి లీఫ్ పరంగానో స్టంప్ పరంగానో రూట్స్ పరంగానో దాదాపు 200 varieties 6 monthsలో చేశాను నేను. మొత్తం ఇప్పటికి కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు 2 years తర్వాత ఇప్పుడు పరిస్థితి కొంచెం బాగలేదు అక్కడ. అయితే ఎట్లయితే మెమరీ పవర్, బీపీ, షుగర్, జాయింట్ పెయిన్. అయితే ఎట్లయితే రిటైర్డ్ అయ్యానో, రిటైర్డ్ అయితేనే ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు పిలిచారు నాకు. పిలిచి వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ మీరు ఔషధ మొక్కలు పెట్టండి, మొక్కలు పెట్టాలంటే నేను ఈ కామన్ ప్లాంట్స్ కాదు ఔషధ మొక్కలు పెడతాను, మీ పద్ధతి ఏంది అంటే ఫస్ట్ వీళ్ళది ఇంకోటి గుంత వాటర్ హార్వెస్టింగ్ పిట్ ఉంటుంది వాళ్ళది, ఇంకా 2 pits చేస్తారు, తడి పొడి. ఆ తర్వాత కిచెన్ గార్డెన్ చేస్తారు. మీ వరకు ఏంటంటే రింగ్స్ ఉంటాయి కదా, సిమెంట్ 4x1 feet రింగ్స్ ఉంటాయి కదా, ఒక 20 rings వేసి ప్రతి రింగ్లో ఒక 10 plants నేను దాంట్లో వేస్తాను. వేసిన తర్వాత దానికి డ్రిప్ పెట్టేస్తే పిల్లలు జస్ట్ మార్నింగ్ ½ an hour, ఈవినింగ్ ½ an hour వాటరింగ్ కూడా అవుతుంది. ఆఫ్టర్ 3 months మనం దానికి మల్టిప్లై చేసుకుందాం. ఫస్ట్ మెమరీ పవర్ బూస్టింగ్ మనకు జలపురంబి, సరస్వతి. ఆ తర్వాత తులసిలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఏంటంటే తులసి కేవలం పూజ కొరకు పరిమితం కాదు, అది మనం వాడాలి డైలీ. ఎట్లా వాడాలి దానికి పద్ధతులు ఉన్నాయి కొన్ని. ఒక డిమాన్స్ట్రేషన్ చేస్తుంటే దాదాపు 400 స్టూడెంట్స్ ప్లస్ టీచర్స్ ఉండే, వాళ్ళు చెప్పిర్రు మొత్తం 45 minutes చెప్పిన తర్వాత ఒక పంతులు వచ్చి ఏం చెప్పిండంటే, సార్ మేము టెంపుల్ పోతాం, అది కషాయం ఇస్తారు, ఆ తీర్థం ఇస్తారు కదా, ఎట్లా వాడాలి, మీరేమో దానికి వాడాలి. ఎందుకంటే ఇందులో తులసిలో మెర్క్యూరీ ఉంటుంది, పాదరసం ఉంటుంది. పాదరసం వలన ఒకవేళ వాడితే మన దంతాలన్నీ లూజ్ అవుతాయి, అందుకు అట్లా వాడకూడదు. ఆ పంతులకి ఏం చెప్పిందంటే, ఏదైతే లీఫ్ ఉందో క్రష్ చేయండి, మింగేయండి. ఏదైతే వాటర్ ఉంటుంది జస్ట్ బాయిల్డ్ వాటర్ కలిపి మనం వాడాలి. మనం డైలీ పూజ చేస్తాం దానికి, కానీ మనం వాడడం. ఈ కాఫీ, బెడ్ కాఫీ ఇవన్నీ ఇడిచిపెట్టండి దయచేసి, నేచురల్గా రండి. సార్ చెప్పినట్టు ఇప్పటివరకు చెప్పిండు కదా 99.9 సార్ మొత్తం కరెక్ట్ చెప్పిండు. ప్రతి ఒక్కటి నేచురల్గా మనం బతకాలి. మార్నింగ్ ఒక 3 or 4 leaves బాయిల్ చేసి దాంట్లో తేనె వేసుకోండి, లేకుంటే డైరెక్ట్ అట్లా కూడా తాగొచ్చు. చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు దగ్గు అవుతుంది, పోయితే స్ప్రీన్ ఏదో ట్యాబ్లెట్స్ అవసరం లేదు. ఒక ఆకు తీసుకొని బాగా రుద్దండి, 2 చుక్కలు తేనె వేసి నాకియండి, ఇమీడియట్ 5 minutes తగ్గిపోతుంది. అది ఆ విధంగా మనం నేచురల్గా చేయాలి. లక్ష్మీ తులసి, రామ్ తులసి, శ్యామ్ తులసి, లవంగ తులసి, కర్పూర తులసి, వామ తులసి, లేమన్ తులసి, సబ్జా తులసి, సబ్జాలో లేమన్ సెంటెడ్, ఇటువంటివి చాలా తులసిలు ఉన్నాయి.
ఈ తులసిని మనం వాడాలి. తులసిని కేవలం మనం ఇంట్లో పెట్టి షో కొరకు కాదు. తులసి ఒక మొక్క పెట్టండి, చూడండి స్మాల్ ఇన్సెక్ట్ కూడా కూర్చోదు దానిపైన. దానికి స్మాల్ ఇన్సెక్ట్ కూడా దానిపైన మనం కూర్చోదు. అందుకొరకు తులసి మనం పెట్టాలి లోపల. ఇంట్లో కూడా ఇండోర్ ప్లాంట్, అవుట్డోర్ ప్లాంట్ ఇది ఉంటుంది. అయితే దాదాపు మూలిక వనంలో 700 వెరైటీస్ ఉన్నాయి. శాప్లింగ్స్ మాత్రం నేను ఉన్నప్పుడు 200 వెరైటీస్ చేశాను. ఇప్పుడు పరిస్థితి ఏందో తెలియదు. అది తెలంగాణ బోర్డు. అది మీరు కూడా ఎప్పుడైనా పోయి మొక్కలు అక్కడ నుండి తీసుకోవచ్చు. ఫస్ట్ మనం ఏదైతే ఫార్మర్స్ ఉంటారు కదా వాళ్ళకు అదే చెప్తాను, అశ్వగంధ ఏమంటాను. అశ్వగంధ సీడ్ బాగా దొరుకుతాయి. కానీ సీమ్యాప్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అరోమేటిక్ ప్లాంట్ ఏదైతే బోడుప్పల్లో ఉందో అక్కడ ఒకవేళ మీరు తీసుకుంటే దాదాపు సైంటిఫికల్ ఇప్పుడు 90% మీకు జర్మినేషన్ వస్తుంది. అక్కడ ఒక మొక్క ఉంటుంది సార్, నేను చెప్పి ముగిస్తాను. జెరీనియం అనే ఒక మొక్క ఉంటుంది, స్మాల్, ఒక 1.5 to 2 feet ఉంటుంది అనుకోండి. అందులో ఏంటంటే నేను ఎప్పుడైతే అక్కడ పని చేశానో నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 4 months ఉండి ఆ తర్వాత ఆటోమేటిక్గా అది డిస్ట్రాయ్ అవుతుంది. అయితే నేను రిటైర్డ్ అయితేనే ఏం చెప్పాను, ఒక సైంటిస్ట్ నాకు ఫోన్ చేసి ఏం చెప్పారు, సార్ దీని గురించి మాట్లాడిన జెరీనియం గురించి ఏదంటే సువాసన బాగుంటుంది. పెద్ద హాల్ పెట్టిన కానీ ఒక 2 చెట్లు మొక్కలు పెట్టేస్తే దోమలు అసలే రావు. అరోమేటిక్ చాలా వాసన వస్తుంది దాంట్లో. అది 8,000 to 20,000 రూపీస్ దాన్ని ఎక్స్ట్రాక్ట్ తీస్తారు, దాన్ని ఆయిల్ దాన్ని తీస్తారు. అయితే ఇమీడియట్ నాకు తెలిస్తే ఫ్లైట్ తోటి లక్నో పోయాను. లక్నో పోయి దాదాపు 4-5 hours మొత్తం చూసుకొని మళ్ళీ ఈవినింగ్ వచ్చేసాను. వాళ్ళు ఏం చెప్పిందంటే 365 days దీన్ని కల్టివేషన్ చేయొచ్చు సార్. ఓన్లీ లీవ్స్ తీసేస్తారు. అయితే చాలామంది 2 crops తీస్తారు, కొంతమంది 4 crops తీస్తున్నారు. కానీ 4 crops తీయడం పద్ధతి కాదు, 2 crops తీయచ్చు. దానికి 20,000 రూపీస్ ఇప్పుడు లీటర్. బాగా అరోమేటిక్ ప్లాంట్ కదా, కాస్మెటిక్ చాలా యూజ్ చేస్తారు, మెడిసిన్స్లో కూడా బాగా యూజ్ చేస్తారు. ఈరోజు నేను ఈ విధంగా నేను అనుకోలేదు మా సార్ రంగస్వామి గారు అనేది. నేనే ప్రిపేర్ అయ్యి కూడా రాలేదు, సార్ ఆహ్వానించారు. చాలా చాలా ధన్యవాదాలు సార్. అందులో మా సింహాచలం లక్ష్మణ్ స్వామి గారు చాలా ఆయుర్వేదిక్లో చాలా ఎక్స్పర్ట్. మేము ఇద్దరం కలిసి ప్రోగ్రామ్ చేస్తాం. రిటైర్డ్ అయిన తర్వాత ఇప్పటివరకు ఒక 10 ప్రోగ్రామ్ చేయొచ్చు. మేము ఎక్కడ చూసినా జనమే ఉంటారు. అంటే ఈ విధంగా ఇట్లా టెంట్ వేసుకొని చేస్తాం. టెంట్ కూడా ఉండదు, ఒక్కొక్కసారి చెట్ల కిందనే మేము చేసుకుంటాం. హోటల్ కానీ ఫ్యాన్ కానీ అన్నీ అవసరం లేదు. నేను లాస్ట్ ఇయర్ సార్ దాదాపు 6 months వరకు ఏదైతే నేచురల్ వాటరే తాగాను సార్. 6 months వరకు నేను మొత్తం టూర్ పోయినా ఎక్కడ పోయినా కానీ నా బాటిల్స్ ఉంటుండే అని ఈ వాటర్ తాగలేదు. అందుకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు సార్. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.